మరి ఇంత స్టడీ చేసి నా టైం కేటాయించి ఎక్కడెక్కడో తిరిగితే మరి నేను ఫోన్ అపాయింట్మెంట్స్ ఛార్జ్ చేయకపోతే ఎట్లా? ఇది ఒకటోది. రెండోది చెప్తాను, విజిట్లకు సంబంధించి చాలా మంది మాట్లాడతారు, సార్ మా ఏరియాలో 2-3 వేలు తీసుకొని చెప్తారండి. సరే 2-3 వేలు కదండి, ఫ్రీగా చెప్పినా మంచిదే, నేను సంతోషిస్తా. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒరిజినల్ శాస్త్రం ప్రకారం ప్లాన్ ఇవ్వకపోతే రేపటి రోజు చేర్పులు మార్పులు మీరు చెయ్యలేరు. ఇది ఒకటోది. రెండో పాయింట్ ఏంటంటే ఒక విజిట్ చేసిన తర్వాత చిన్న కరెక్షన్స్ తోనే మనం వాళ్ళ ఇంటిని సెట్ చేయాలి. నా ఛార్జ్ 20,000, 30,000, 40,000 వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ నేను చెప్పే చిన్న రెమెడీతో వాళ్ళకు రిజల్ట్ వస్తుందా లేదా అనేది గమనించరు. నా పాయింట్ అర్థమైందా? ప్రజలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తా, ఇది ఒక ఫోన్ అండి, ఈ ఫోన్కి సార్ డిస్ప్లే పోయింది, నేను దీన్ని రిపేర్ చేస్తాను, నాకు 20,000 ఇవ్వండి సార్. డిస్ప్లే అయితే 20,000 ఉంటుంది, నాకు ఒక 500 ఇవ్వండి సార్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఇదే ఫోన్ నా దగ్గర తీసుకురండి సార్, నా ఛార్జ్ 5,000 రూపాయలు, మీకు డిస్ప్లేతో పాటు మొత్తం చేసిస్తాను. నేను ఆ డిస్ప్లే ఒక చిన్న వైర్ పోయింది, అది నేను వేసిస్తా, 1000 రూపాయలు అవుతుంది, 6,000 అంట. మీరు నాకు 5,000 ఇవ్వడానికి రెడీగా ఉంటారా? ఇస్తూ ఉంటారా మీరు? ఉండరు. కానీ 20,000 అంటే నా దానికే కదా 20,000 అంట, కానీ వాడు దానికే రిపేర్ చేసి దానికే 20,000 తీసుకుంటాడు. నేను 5,000 జెన్యూన్ గా చెప్తే ఒప్పుకోరండి.